నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుష గార్డెనింగ్. ఈరోజు వీడియోలో అండి మనం అన్ని రకాల పూల మొక్కలకి ఎలాంటి ఫెర్టిలైజర్ ఇచ్చుకోవచ్చు అన్నది ఈ వీడియోలో అండి. మొదటిసారి చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ ఫెర్టిలైజర్ కూడా మనం మందార మొక్కకి ఇచ్చుకోవచ్చు. అయితే దీనికి మనకి ఎక్కువ తెగుళ్ళు వస్తూ ఉంటాయండి. ఎక్కువ మనకి ఆకు పురుగు పట్టే ప్రమాదం ఉంటుంది. అలాగే దానివల్ల కూడా మొక్క చనిపోతుందండి. మనకు పైకి వచ్చే ఆకు పురుగే మెయిన్గా మొక్క చనిపోవడం కారణం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది బాగా మొక్కని పేను పురుగుడు కింద చేసేసి మొక్క చనిపోతుందండి. గులాబీ మొక్కలకైనా అన్ని రకాల పూల మొక్కలకైనా ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. మనకు నర్సరీని తెచ్చుకోవడం బాగానే ఉంటుందండి, కొన్నాళ్ళకి మళ్ళీ చనిపోతూ ఉంటాయి. అయితే దీనికి మనకు ఏంటంటే అండి, ఫస్ట్ డ్రైనేజ్ కోర్స్ చూసుకోవాలి, కుండీకి ఉన్నవి. అలాగే ఓవర్ వాటరింగ్ ఇవ్వడం కూడా చనిపోతుంది. అలాగే మొక్కకి మనం పోషకాలు కూడా ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే మొక్క ఆరోగ్యంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటే. అయితే మనం ఎలాంటి పూల మొక్కలకైనా మనం ఈజీగా పెంచుకునే వీలు ఒకటి ఉంటుందండి. అదేంటంటే ఆల్ ఇన్ వన్ ఫెర్టిలైజర్ కింద మనం అన్ని రకాల మన వంటింట్లోనే కిచెన్ వేస్టేజ్ కానీ, ఆవపిండి కానీ, అలాగే నువ్వుల పిండి కానీ, అలాగే మనకి బెల్లంతో అయినా, అలాగే మజ్జిగ నీళ్ళు, అలాగే మన బియ్యం కడిగిన నీళ్ళు, ఇలా అన్ని రకాలుగా మనం ఎప్పటికప్పుడు ప్రతిసారి ఇస్తూ ఉంటే కూడా మొక్క ఆరోగ్యంగా ఉంటుందండి. అలాగే మన ఇంట్లో ఉన్న పట్టిక కూడా మొక్కలకి చాలా మంచిది. మనం పట్టికని పౌడర్ రూపంలో చేసేసుకున్న మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. నేను వీడియోలో లాస్ట్ మీకు చూపిస్తాను అది ఎలాగన్నది. అయితే మొక్క ఆరోగ్యంగా ఉండడానికి, అలాగే మొగ్గలు రావడానికి ముందు కొమ్మలు తెంచుకోవాలండి. కొమ్మలు తెంచుకున్నట్టయితే పూలు బాగా పూస్తాయి. అలాగే మనం ఎప్పటికప్పుడు మొక్కని సమ్మర్లో పొద్దున్న సాయంత్రం కూడా పోస్తే చాలా మంచిదండి. అలా చేయటం వల్ల మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా పువ్వులు కూడా అండి బాగా పూస్తాయి. మన ఇంట్లోనే కిచెన్ వేస్టేజ్తో పాటు ఇప్పుడు నేను చూపిస్తున్నానండి, కాఫీ పొడి, పట్టిక, నువ్వులు కలిపానండి. అలాగే ఎండిపోయిన పువ్వులను కూడా నేను పౌడర్ చేసేసుకుంటాను, ఎందుకంటే అవి చాలా ఎక్కువైపోతూ ఉంటాయి కాబట్టి నేను దాచిపెట్టుకుంటాను. అలాగే ఎగ్ షెల్స్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఎగ్ షెల్స్తో కూడా మనకి కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎగ్ షెల్స్తో మొక్కకు చాలా మంచిదండి. ఇది ఇప్పుడు పట్టిక అండి. ఈ పట్టికతో కూడా మనం ఎంత బాగా పనిచేస్తుందండి. ఈ పట్టిక మనకి కుదరలేని వాళ్ళు పట్టిక మందార మొక్కలో, గులాబీ మొక్కల్లో మట్టిలో కలిపేసేసి మొక్కలో పెట్టేసేసుకోవచ్చండి. అలాగే సాఫ్ ఫంగిసైడ్ కూడా వేసుకున్నాను నేను. ఇలా చేసుకుని మొక్కలు ఇచ్చినట్టు చాలా